హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్లో ఎక్స్టర్నల్ మెథడ్స్ ఏముంటాయో చూద్దాం ఈ సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో. ఎక్స్టర్నల్ మెథడ్స్ అంటే ఏంటి అని అంటే, మనము మెథడ్స్ అంటే దేన్ని అంటాము? టాస్క్ అండ్ ఫంక్షన్స్ రాస్తాం కదా మనము క్లాస్ లోపల, దాన్ని మనం మెథడ్స్ అని అంటాం, రైట్? సో ఎక్స్టర్నల్ మెథడ్స్ అంటే ఏంటంటే క్లాస్కి బయట రాసే టాస్క్స్ అండ్ ఫంక్షన్స్ని మనం ఎక్స్టర్నల్ మెథడ్స్ అంటాం అనమాట. ఇంతే సింపుల్గా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. క్లాస్ SCHOOL స్కూల్ అని ఒక క్లాస్ ఉంది, ఓకే. అండ్ ఇంట్ రోల్ నెంబర్, ఓకే, రోల్ నెంబర్ ఉంది. స్ట్రింగ్ నేమ్ అనమాట, స్టూడెంట్ నేమ్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ మనము ఒక ఫంక్షన్ జనరల్గా ఏం రాస్తాము? FUNCTION ఫంక్షన్. ఇక్కడ మనము ఇవి రెండు ప్రింట్ చేస్తున్నామని అనుకుందాం సపోజ్. ఓకే, ఏం వాల్యూస్? ఇంట్ రోల్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాను అండ్ స్ట్రింగ్ నేమ్ ప్రింట్ చేస్తున్నాము. ఈ రెండు నేమ్స్ ఇక్కడ మనము జనరల్గా రాసేస్తాము. ఇక్కడ ఫంక్షన్ అని లోపల డిస్ప్లే స్టేట్మెంట్ రాసి ఎండ్ ఫంక్షన్ అని రాసేస్తాం. కానీ ఇక్కడ మనం ఎక్స్టర్నల్ మెథడ్స్ అన్నప్పుడు దీన్ని మనం బయట రాస్తాం, క్లాస్ బయట. సో కదా, క్లాస్ బయట సింపుల్గా రాసేయలేం కదా. ఇప్పుడు క్లాస్కి బయట ఒక ఫంక్షన్ మనం రాస్తే అది ఏ క్లాస్ది అని ఎలా తెలుస్తుంది? అండ్ ఆ క్లాస్ దానికి ఎలా కేపబిలిటీ ఇస్తుంది? బయట రాసే కేపబిలిటీ వాటికే మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ది ఎక్స్టర్నల్ కీవర్డ్ అనేది ఒకటి. అంటే మనం ఇచ్చే ఈ ఫంక్షన్ నేమ్ ముందు, ఇక్కడ డిక్లరేషన్ ముందు ఎక్స్టర్న్ అని కీవర్డ్ ఇవ్వాలన్నమాట. ఈ కీవర్డ్ మనం ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఎలిజిబుల్ అవుతుంది బయట దీన్ని మనము రాసేలాగా. సో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, దీనికి మనకేమన్నా ఇక్కడ వాయిడ్ కానీ ఇంట్ కానీ రిటర్న్ టైప్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా సేమ్ మెయింటైన్ చేయాలి బయట అండ్ లోపల. సో ఇప్పుడు క్లాస్ అండ్ క్లాస్ ఇక్కడికి మనం అయిపోయింది. ఇప్పుడు మనము చూసినట్టయితే ఇక్కడ మనము బయట ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ ఇప్పుడు ఎలా రాస్తాం? ఎక్స్టర్నల్ కీవర్డ్ మనకి ఎలిజిబిలిటీ ఇచ్చింది. ఇప్పుడు మనం బయటకు వచ్చి సింపుల్గా ఫంక్షన్ అని రాసి, ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఏమీ లేదు, సో వాయిడ్ లాగా ఉంటుందని అనుకుంటాము. సో రిటర్న్ టైప్ లేదు కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ సింటాక్స్ ఏంటి అని అంటే, మన క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ ఏంటి? స్కూల్ అండ్ కోలన్. ఇప్పుడు దీంట్లో ప్రింట్ అనమాట, PRINT, ఇలా ప్రింట్ అని ఇచ్చాము. అండ్ ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము, INT ROLL_N0 STRING నేమ్. సో ఇక్కడ ఇంపార్టెంట్గా నోట్ చేయాల్సింది ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ సేమ్ ఉండాలి, షుడ్ బి సేమ్. అంటే సపోజ్ ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంది, ఇక్కడ ఓన్లీ రోల్ అని తీసుకుని ఇలా మ్యాచ్ అయిపోతుందిలే అని అనుకుంటే అవ్వదు. ఇక్కడ ఏం పాస్ చేస్తుంటే అక్కడ వస్తుందిలే అని అంటే అవ్వదు. ఎగ్జాక్ట్ నేమ్స్ ఏమున్నాయో ఇక్కడ మనం ఎక్స్టర్న్ కీవర్డ్ వాడి ఏమైతే రాసామో సేమ్ అదే ఇక్కడ మెయింటైన్ చేయాలన్నమాట. లేకపోతే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎండ్ ఫంక్షన్, ఇది ఈ స్కూల్ లోపల మనము ఇక్కడ స్కూల్ అనేది ఒక క్లాస్ కదా, ఈ క్లాస్ లోపల చాలా ఫంక్షన్స్ అండ్ టాస్క్లు కూడా ఉంటాయి కదా. టాస్క్ కూడా సేమ్ థింగ్, టాస్క్ కూడా సేమ్ ఉందని అనుకుందాం సపోజ్ ఎక్స్టెండ్. సో ఇప్పుడు ఈ టాస్క్ కూడా ఏంటి, మనం ఇక్కడ కూడా ప్రింట్ T అని ఉంది, ప్రింట్ K అని ఉందని సపోజ్. సో అప్పుడు స్కూల్ కోలన్ ప్రింట్ K అని ఇచ్చుకుని మనము ఆ టాస్క్ని రాస్తామన్నమాట. సో ఇక్కడ ఈ స్కూల్ అని మనం క్లాస్ నేమ్ ఇవ్వడం ద్వారా మనకి ఏ పర్టికులర్ మెథడ్ని ఇక్కడ మనం రాస్తున్నాం అనేది ఇక్కడ మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఈ రెండు వాల్యూస్ రోల్ నెంబర్ అండ్ నేమ్ మనము
డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇదే అన్నమాట ఎక్స్టర్నల్ మెథడ్స్. మనము ఆ, బయట అయితే రాసుకోవచ్చు. సో ఇలా బయట రాసినప్పుడు దీన్ని మనం ఎక్స్టర్నల్ మెథడ్ అంటాం. ఫంక్షన్ అయినా అయ్యుండొచ్చు, టాస్క్ అయినా అయ్యుండొచ్చు. ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎక్స్టెండ్ కీవర్డ్ మనము ఇవ్వడం వల్ల దానికి బయట రాసే కేపబిలిటీ వస్తుంది. అండ్ ఆ ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది క్లాస్ లోపల మాత్రమే ఇస్తాము. అండ్ ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ సేమ్ ఉండాలన్నమాట, ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. అది లేకపోతే మనకు కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.